अंकुल केफ में हम आए हैं, बिरयानी खाए हैं, दाल मखना रोटी खाए हैं, बहुत मजेदार लगा। अंकुल केफ जिंदाबाद। जिंदाबाद इंडिया जिंदाबाद। इंडिया जिंदाबाद। थैंक यू फ्रेंडली ओके I'm a man on a mission with ambition as I hit the beat, started to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. సో ఫ్రెండ్స్, మాది గ్రీన్ బజార్ అయిపోయిందనమాట ట్రిప్. చూశారనుకుంటా హార్స్ మీట్ అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మీరు చూశారనుకుంటా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. సో ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాము. ఇప్పటివరకు మీకు ఆల్మటీలో 2 ఫేమస్ రెస్టారెంట్ చూపించాను, ఒకటి తందూర్, ఇంకోటి ఏమో స్పైస్ మంతరా. ఇప్పుడు నెక్స్ట్ అంకుల్ కేఫేకి వెళ్తున్నాం, అది కూడా ఇండియన్ రెస్టారెంట్ అంట. అది కూడా ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా ఉంటుందని వెళ్తున్నాం అనమాట. సో థర్డ్ రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ ఇన్ ఆల్మటీ, అంకుల్ కేఫ్కి మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్తాం. మ్యాగ్నమ్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ మన దగ్గర ఎట్లయితే మోర్ షాపులు ఉంటాయి, ఎలాగైతే రిలయన్స్ షాపులు సూపర్ మార్కెట్ ఉంటాయో, రిలయన్స్ ఉంటాయో, అదేవిధంగా ఇక్కడ మ్యాగ్నమ్ అంటే ఎక్కడైనా సూపర్ మార్కెట్ అన్నమాట. నాకు తెలిసి ప్రతి వీధికి ఒక మ్యాగ్నమ్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఉంటుందన్నమాట ఆ స్టోరు. సో వేరే కంట్రీస్లో 24/7 అవన్నీ ఉంటాయి, ఇక్కడ మ్యాగ్నమ్ ఎక్స్ప్రెస్ అన్నమాట సూపర్ మార్కెట్. సో అంకుల్ కేఫ్ ఇది పాకిస్తాన్ వాళ్ళదంట, కాకపోతే మనకు ఇండియన్ది కూడా దొరుకుతుందంట ఇక్కడ. సో ఇక్కడికి వచ్చాము. ఆల్మోస్ట్ ఇండియన్ పాకిస్తాన్ సేమ్ కదా, విడిపోయింది కదా. అవన్నీ దొరుకుతాయంట ఇక్కడ. వీడియోగా ఉంది, అదైతే చాలు. వెజిటేరియన్ दाल मखनी, दाल राजमा, पनीर, मेनी డిషెస్ బాగున్నాయి. वालेकुम अस्सलाम भाई, बस ठीक ठाक है. आपका नाम सुन के आए अंकुल केफ. आप ही है ना अंकुल? ठीक है. इंडिया से आया. इंडिया से फ्रॉम हैदराबाद. ये लोकल खाना है मेरा भाई, आपको समझाऊँ. ओके. मेनू में हमारा इंडियन खाना है, पाकिस्तानी खाना है और अफगानी खाना है उसमें. अफगानी खाना. सब ये यूरोपियन खाना है, ये लोकल का है. लोकल का है. ओके. कम लेट्स सी एंड विल ऑर्डर द फूड. ये ऑर्डर दे दो ना, यहीं से ऑर्डर दे दो. यहीं से ऑर्डर दे दो. मेनू इधर ला लो ना राहुल, यहाँ बैठ के करेंगे. उधर बैठो, उधर गाड़ी में बैठो. यहाँ बैठ के कर लो. సో వీళ్ళు పాకిస్తానీస్ అంట, వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు దీన్ని. సో మా వాడు ఆర్డర్ ఇచ్చిండు, వాళ్ళేమో మా వాడు రాహుల్ ఏమో దాల్ మఖని, ఛే రోటీ అని చెప్పిండు, నేనేమో ఒక వెజ్ బిర్యానీ చెప్పిన. ఇక్కడ చూద్దాం ఒకసారి పాకిస్తానీ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో. అవును, మనం పాకిస్తాన్ పోయినట్టే ఇప్పుడు ఇక్కడ తిన్నామంటే. పోయినట్టే కదా. పాకిస్తానీ ఫుడ్ తింటుందా, మన ఇండియాలో దొరకదు కదా మనకు పాకిస్తానీ ఫుడ్. ఇది మాది లో చూడొచ్చు, ఇండియన్ వెజిటేరియన్ ఉంది, హాట్ డిషెస్. ఇదేమో ఆఫ్ఘనిస్తాన్ వల్ల మటన్ వైట్ కోర్మా, వైట్ చికెన్ అండి, ఆలు కీమా, ఇవన్నీ కూడా. తర్వాత పాకిస్తాన్ అన్నమాట, సోస్, బ్రెడ్, डिशेस फॉर कंपनी, चिकन कढ़ाई, मटन कढ़ाई, ये पूरे पाकिस्तान के होंगे ना. कराची होंगे, कराची. సో ఇవన్నీ కూడా డిషెస్ ఇక్కడ. టెంగే అంటే
డివైడెడ్ బై 5.4 చేయండి, అయితే ట్యాంగీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన వెజ్ బిర్యానీ 1700 ట్యాంగీ అనమాట, టీజీ అంటే. సో డివైడెడ్ బై 5.4 చేస్తే మనది వచ్చేస్తుంది అనమాట. అంటే 350 రూపీస్ అలా ఉంటుందన్నమాట ఏది వెజ్ బిర్యానీ, అంటే ఈక్వల్ టు మన ఇండియన్ రేటే అంతే. కోలా డ్రింక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇది అంకుల్ కెఫే స్మాల్ హోటల్. మనం తందూరి లేకపోతే స్పైస్ మంత్ర అంత పెద్ద హోటల్ ఏం కాదు, మామూలు హోటల్ అన్నమాట ఇది. దాల్ మఖని వచ్చింది, ఎలా ఉంది? సూపర్ ఉందా? చాలా బాగుంది, మన ఇండియాలో తిన్నట్టు. 6 రొట్టెలు చెప్పినాం, దాల్ మఖని చెప్పినాం. ఇది దాల్ మఖని ఇండియా టైప్ ఉందా? మంచిగా చాలా బాగుంది, సూపర్. నాయన కూడా తిన్న ఇప్పుడే, సూపర్ టేస్ట్ ఉంది. బయట అయితే ఎక్సలెంట్. నా వెజ్ బిర్యానీ ఇంకా రాలేదు. సో నా బిర్యానీ కూడా వచ్చింది, వెజ్ బిర్యానీ. ఎలా ఉంది వెజ్ బిర్యానీ? బాగుంది, అసలు హైదరాబాద్ బిర్యానీ టైప్ ఉంది. బాగా చేశాడు. సో నా వెజ్ బిర్యానీ కొంచెం కలర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ టిక్కింగ్ బాగానే ఉంది కదా, కుకింగ్ బాగుంది. ఇప్పుడే తిన్నాం ఇక్కడ, లంచ్ ఇక్కడ అయింది. సో సూపర్ ఉండే, మీకు చూపించినట్టే దాల్ మఖనా, రోటీ అండ్ వెజ్ బిర్యానీ సేమ్ మన హైదరాబాద్ టైప్ ఉండే ఇక్కడ. చాలా అంటే చాలా బాగుండే. अंकुल केफ में हम आए हैं, बिरयानी खाए हैं, दाल मखना रोटी खाए हैं, बहुत मजेदार लगा. अंकुल केफ जिंदाबाद. इंडिया जिंदाबाद. इंडिया जिंदाबाद. थैंक यू, फ्रेंडली. ओके. ఇక్కడ సమోసాలు కూడా ఉన్నాయి, సమోసే. एक पानी का ఎంత? 5570. 5570 ట్యాంగీ అయింది. ఒక వెజ్ బిర్యానీ, 6 చపాతీలు, దాల్ మఖనా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ అన్నీ కలుపుకొని 5570 ట్యాంగీ అంటే ఆల్మోస్ట్ 1100 రూపీస్ అనుకో. 1100 రూపీస్ అయింది అనుకోండి ఇవన్నీ కలిపి. ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ తక్కువగా అంతే ఇండియా అంతా. కాకపోతే మనకు ఈ దేశంలో దొరకడం మనకు గ్రేట్ కాబట్టి మనకు ఇది లక్ అనుకోవాలా. తక్కువ రేటే, నాట్ బ్యాడ్ చెప్పాలంటే. దుబాయ్తో ఉన్నట్లు కంపేర్ చేస్తే చాలా తక్కువ, ముగ్గురం తిన్నాం. సో మేము వెళ్తున్నాం. कितना है इलायची और लवंग? पाकिस्तान का है? हाँ, पाकिस्तान से। कितना क्या रेट है? ये 2500 का। हाँ, आपका उधर का बासमती भी आपका ही है ना? हाँ जी, अच्छा है बासमती, सुपर. ओ चली बయటకు రాగానే చలి. क्या टैक्सी आ गया?